మేము 15-20 సంవత్సరాల నుంచి పెట్టాం. 20 సంవత్సరాల నుంచి మేము కంప్యూటరైజ్ చేస్తే 65 లక్షల మంది కార్యకర్తలు కంప్యూటర్లో ఉంటే మీరు ఎవ్వరు చేయరు దేశంలో. మేము చేసాం. ప్రతి ఒక్క డేటా మా దగ్గర ఉంది. ఇన్సూరెన్స్ క్రియేట్ చేసాం. నోబడీ హాస్ క్రియేటెడ్ ఇన్సూరెన్స్ 2 lakhs వీ హ్యావ్ క్రియేటెడ్ బై వే ఆఫ్ మెంబర్షిప్ ఫర్ ది లాస్ట్ 3 years. ఈ ఇయర్ కూడా మాకు 65 crores వచ్చింది. ఇది ఆల్ పర్ఫెక్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసాం. ట్యాబ్ తీసుకెళ్ళాం, రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. ఆ ట్యాబ్లను మెంబర్షిప్ చేసాం, రెన్యువల్ చేసాం, పర్ఫార్మెన్స్ అప్రైజల్ చేస్తున్నాం, డైరెక్ట్గా మాట్లాడుతున్నాం. మా ఇన్ఫర్మేషన్ కొట్టేసి దొంగతనం చేసి తిరిగి మా ప్రభుత్వం పైనే మీరు కేసు పెడతారా? ఎంత అఘాయిత్యం అండి ఇది! ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తా ఉంది? ఇంకొక పక్కన ఫామ్ 7 ఏంటండి? ఫామ్ 7 ఒప్పుకుంటారు, మేమే పెట్టమన్నా అంటే ఓట్లు తీసేస్తారు మీరు. ఇది సైబర్ క్రైమ్. ఏది సైబర్ క్రైమ్? ఓట్లు తీసేసి తెలంగాణలో గెలిచారు కాబట్టి అదే టెక్నాలజీ ఇతనికి ఇచ్చి అదే కంపెనీలకు ఇచ్చి ఇద్దరు కలిసి రాష్ట్రంలో అతలాకుతలం చేసి ఓట్లను తీసేసి ఇష్ట ప్రకారం వెళ్తారా మీరు? అది అడిగితే మీరు దౌర్జన్యాలు చేస్తారా? ఊరూరు దౌర్జన్యం. ఎవరో పోయి డేటా కలెక్ట్ చేసుకుంటే మీకే సంబంధం అండి? ఎస్, కార్యకర్త ఉన్నాడు, అడుగుతాడు, నువ్వు రాసుకుంటున్నావు, వాళ్ళు రాసుకుంటారు, తప్పేంటి మీకు? ఎవరు ఏ పార్టీ కోటేస్తారో వాళ్ళ పని అది. కార్యకర్త అనేవాడు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేసి ఏ పార్టీ ఉన్నారు, ఏమున్నారు, వాళ్ళ ఓట్లు ఎట్లా ఇది చేసుకోవాలి, వాళ్ళ అవేర్నెస్ ఎది తేవాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారు కార్యకర్తకి? పొలిటికల్ పార్టీస్కి ఎందుకు ఇచ్చారు? ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఏ ఫార్మాట్లో కానీ మీరు పెట్టుకొని కంప్యూటర్ ఎందుకండి? ఇంకా మీకు చేత కాదు. నేను 84లో కంప్యూటరైజేషన్ వాడాను, గుర్తుపెట్టుకోవాలి. 84లో, ఇప్పుడు కాదు. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డ్స్ అప్డేట్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కంప్యూటరైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని పదవులు ఇచ్చాను. ఏ కులానికి ఇవ్వాలి, ఏ ప్రాంతానికి ఇవ్వాలి, ఏ పదవి ఇవ్వాలి, వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవన్నీ పెట్టించాను. ఇప్పుడు ఆ పని నేను చేస్తాను. నీకేంటి సంబంధం? అంటే నీకు అధికారం ఉందని అహంభావమా? ఒక ప్రైవేటు కంపెనీకి నువ్వు ఏ చట్ట ప్రకారం వస్తావని అడుగుతున్నా. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ఏ చట్ట ప్రకారం వస్తావు? ఎన్ని అవకతవకలు చేసావు, దాంట్లో ఎన్ని అరాచకాలు చేశావు? నా డేటా నువ్వు తీసుకుపోవడానికి, మా డేటా మీరు దొంగిలించడానికి, మా డేటా దొంగిలించి అపోజిషన్ పార్టీకి ఇస్తారా మీరు? ఎంత టూ మచ్ అండి ఇది! ఇలాంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరుగుతున్నాయి. వీళ్ళంతా కలిసి ఓట్లు తీసేసేదానికి ఎంత ఎక్స్పర్ట్స్ అండి వీళ్ళు! ప్రతి ఒక్క ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఓట్లు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్యకర్తకి విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఫైట్ చేస్తాం. ఇన్ని దుర్మార్గాలు చేసేవాళ్ళు రేపు ఏం చేస్తారండి రాష్ట్రంలో? అధికారం లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, ఇన్ని అరాచకాలు చేసే మీరు రేపు ప్రజలకు ఏం రక్షణ ఉంటుందండి? కాబట్టి ఇది చాలా అరాచకమైన శక్తులు ఇవన్నీ. ఈ అరాచకమైన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పర్ఫార్మెన్స్లో పోటీ పడమని చెప్పనండి. నేను అడుగుతున్నా. నేను ఇవన్నీ చెప్పాను. లేదు నీకంటే మేము బాగా చేసాం, కర్ణాటక తెలంగాణ చెప్పమనండి. 54% ఆ రోజు ఆదాయం తెలంగాణకి. ఎవరి వల్ల వచ్చింది ఇది? ఆ రోజు కష్టపడ్డాం, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసాం, ఒక ఎయిర్పోర్ట్, ఒక సైబరాబాద్, ఒక అవుటర్ రింగ్ రోడ్. దిస్ వాజ్ మై విజన్. ఐ క్రియేటెడ్ దాట్. వచ్చింది. అక్కడి నుంచి 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వచ్చాం. 60 సంవత్సరాల శ్రమ వదులుకొని వస్తే నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు. ఒక్కొక్కప్పుడు బాధ ఉండదని చాలామంది అడిగారు నన్ను. మీకు బాధ లేదా? మీరు సృష్టించిన ఆస్తులు వదులుకొని వెళ్తున్నారు, కట్టుబట్టలు తేలుతున్నట్టు కాదు. ఆ కొండవాళ్ళు అనుభవిస్తారు, మళ్ళీ నేను కష్టపడతాను, చేసుకుంటానంటే ఇక్కడ కష్టపడితే కూడా మీరు భరించలేరా? అడ్డంకులు సృష్టిస్తారా? ఈ ప్రజలు ఇదైపోవాలన్నా, అనాథలైపోవాలన్నా, దిక్కులేని వాళ్ళుగా తయారు కావాలన్నా? పోటీ పడండి. ఓకే, నీకు వచ్చింది, నువ్వు వాస్తవంగా ఉండేది ఇచ్చేసి అక్కడి నుంచి నువ్వు పోటీ పడితే నేను బాధపడను. అది ఇవ్వకుండా మమ్మల్ని ఎక్కరిస్తూ, మా మీద దాడులు చేస్తూ, మా మీద తప్పుడు కేసులు